వసంత నవరాత్రులు అంటే శ్రీరామ నవరాత్రులు అని అర్థమా? చైత్ర మాసం ప్రారంభం నుంచి చూసుకుంటే ఆ 9 రోజులు, మొదటి 9 రోజులు ఆ ప్రత్యేకత ఏమిటి? వసంత నవరాత్రారంభ అని మన పంచాంగాలు ఉగాది కృత్యములు అనే జాబితాలో వేస్తూ ఉంటాయి. వసంత నవరాత్రములు అంటే ఈ రోజు కాలంలో మనం పాటించేటటువంటి రామనవరాత్రులుగానో లలితా నవరాత్రులుగానో చెప్పబడి ఉండలేదు. ఈ 9 రోజులు కూడా ప్రకృతి రూపంలో భిన్న భిన్న దేవతాకంగా పూజించాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవం. ఆ దైవానికి సంబంధించిన అర్చామూర్తి మన ఇంటిలో ఉన్న ఎడల దర్భలతో ఆ అర్చామూర్తిని పరివేష్టింపజేసి చుట్టి అభిషేకాలు నిర్వహించాలి. ఈ 9 రోజులు కూడా ప్రకృతిని ఉపాసించాలి. మట్టి పాలికలలో మట్టి పోసి నవధాన్యములు పోసి అంకురారోపణలు చేసిన అనంతరం ఆ మట్టి పాలికల అంకురారోపణనే వేదిక మీద ఉంచి పరదేవత యై నమః అనే సంకల్పంతో పరదేవత అర్చించాలి. యథాశక్తి ఆ దైవాన్ని అర్చించే క్రమంలో ఎలాగూ శ్రీరామనవమి కనుక ఈ ఉగాది నాడే రావణ సంహారం అనంతరం లంక నుంచి ఆ రామచంద్రమూర్తి అయోధ్య నగరానికి ప్రయాణ సన్నాహాలు ప్రారంభించినటువంటి నేపథ్యంలో పాడ్యమి మొదలుగా నవమి వరకు నవరాత్రులుగా రామస్మరణ మనం చేస్తూ ఉన్నాం. పూర్వకాలంలో వసంత నవరాత్రుల పేరిట రతి మన్మధులను పూజించేటటువంటి వారు గసగసాలు, కొబ్బరికోరు, బెల్లం పొడి ఈ మూడింటితో ఉండలు సిద్ధం చేసి వాటిని అందరికీ పంచేటటువంటి వారు. ఈ విధానాలన్నింటినీ చతుర్వర్గ చింతామణి అనే గ్రంథం వివరిస్తుంది. అలాగే ఈ 9 రోజులలో ప్రదోష సమయంలో పరదేవత ఏదైతే అంకురారోపణ మనం చేసి ఉన్నామో వేదిక పైన ఆ పరదేవత సాన్నిధ్యంలో శాస్త్ర సాహిత్య చర్చా గోష్ఠులు, కవి సమ్మేళనాలు, అలాగే కాలాన్ని కీర్తించడం, కాలాన్ని పూజించడం ఉండేది. ఆ కాలాన్ని పూజించడం అనే సంప్రదాయానికి ప్రతీకాత్మకంగానే ఈనాటి కాలంలో ఉగాది కవి సమ్మేళనం, ఉగాది సాహిత్య గోష్ఠి ఇలా ఏర్పాటు చేస్తున్నారు. కవి సమ్మేళనం ఏర్పాటు చేస్తే అది వసంత నవరాత్రికి ప్రతీక ఇలా చెప్పుకోవాలి.